నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్ ఉంది కదా తాత, ఎవరు గెలబోతున్నారు? సిరిసిల్ల ఎలక్షన్ల మున్సిపల్ మా బీఆర్ఎస్కు హవా ఉన్నది. కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి వచ్చినాక అంచని 2 ఏళ్ళ నుంచి మాకు ఏ అవకాశం రాలేదు. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అవి అటే అయినాయి. 16,000 రైతుకి ఇస్తా అన్నారు, అది అటే అయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అంచెలి ఆటోలకు 16,000 12,000 ఇస్తా అన్నారు, అది అటే అయింది. బడి పిల్లలకు 2,500 వేస్తానన్నాడు, అదే అయితే అయిపోయింది. ఆడపిల్లలకు గృహపరిశ్రమని పెట్టిండు, అదే అయిపోయింది. సిలిండర్ ఇస్తా అన్నాడు, అదే అయితే అయింది. మొత్తం మన రైతు బంధు ఎత్తా అన్నాడు, అదే అయింది. కావాల్సింది రైతు బంధు పడతలేదు, రైతు బీమా లేదు, 500 బోనస్ అన్నాడు, అదే ఏది ఇంతవరకు 2 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి పరిపాలన నుంచి 2 ఏళ్ళ నుంచి ఏ అవకాశం రాలేదు. కరెంటు ఫ్రీ అన్నాడు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. సిలిండర్ ఫ్రీ అయినాడు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కావాల్సింది ఏంటంటే 20 ఏళ్ళ పరిపాలన నేను సగం 7 నుంచి వచ్చిన కాంగ్రెస్ పరిపాలన మా సిరిసిల్ల ఇంతవరకు 1 రూపాయి కూడా రేవంత్ రెడ్డి వేయలేదు. కావాల్సింది మన కేటీఆర్ గారు అమరదీక్ష బట్టి తెలంగాణ తెచ్చి కొట్లాడి చేసి మా సిరిసిల్ల బాగుపడ్డదే. కేటీఆర్ వచ్చిన కాంచెల్లి మా సిరిసిల్ల మొత్తం బాగుపడ్డది, తెలంగాణ మొత్తం రాష్ట్రం బాగుపడ్డది. మొత్తం టీఆర్ఎస్ఏ అభివృద్ధి చేసింది, కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు ఏది అభివృద్ధి అయితే కాలేదు. ఆయన చేసిన పనులే ఉన్నాయి కానీ ఇంతవరకు ఈయన చేసిన పనులు అయితే ఎవరు చేశారు అయ్యా? ఎవరు చేశారు పనులు? కేసీఆర్ వచ్చిన కాంచెలే ఈ పనులు అయినాయి. మరి కేసీఆర్ ఓడిపోయినా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోయినా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గుండెల కేసీఆర్ఏ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులకు మాకు నచ్చింది కాబట్టి మాకు అందరికీ అవకాశం వచ్చింది. పింఛన్లకైనా వృద్ధులకైనా దేనికైనా అవరకు 200 పింఛన్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇది 2,000 పింఛన్ అయింది. ఆయన 4,000 డిసెంబర్ 9 తారీఖు నాడే 4,000 ఎత్తా అన్నాడు, 4,000 ఎత్తానన్నాడు. 4,000 కానీ 4 పైసలు కూడా రాలేదు. ఎవరికి ఓటేస్తాం మరి? ఇప్పుడు బీఆర్ఎస్కే పోతాడు. ఎన్నో వార్డు ఇది? మాది 22వ వార్డు. ఎవరు అభ్యర్థి? ఎవరు మన అభ్యర్థి? మన కత్తెర వరుడు. మంచిగా చేస్తాడా? మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడని మా అక్క జిల్లాలకైనా మా బిడ్డలకైనా మా కాదు. నిన్న సభలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఓటేయండి అభివృద్ధి చేస్తా ఉంటాను, అది అబద్ధం. ఎవరైనా గుర్తు పెట్టుకోండి, చెప్పిన మాటలు పట్టుకోకండి. ఇచ్చిన పైసలు ఇవ్వండి, ఎవరు ఇచ్చినా పైసలు తీసుకోండి, మన కారు గుర్తుకే ఇవ్వండి. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు తిడతానంటే నోటికి వచ్చినట్టు నోటికి తాళమా గీలమా, నోటికి వచ్చినట్టు ఎవరిని ఆపతి వాడే చెప్పుకుంటారు. కానీ ఈయన దగ్గర అట్లా లేదు, మన కేసీఆర్ దగ్గర అట్లా లేదు, కేటీఆర్ కొడుకు దగ్గర కూడా అట్లా లేదు, మన హరీష్ రావు దగ్గర కూడా అట్లా లేదు. మన మొత్తం మా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆరే గుండెలు ఉన్నాడు. ఇప్పుడు ఈ శ్రీశైల జిల్లా మున్సిపల్ ఉందిగా, ఎవరి హయాంలో వచ్చింది అది? అవా మొత్తం మన మున్సిపల్ అవా ఏమున్నదంటే టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎవరి హయాంలో వచ్చింది మున్సిపాలిటీ? ఆయన ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చింది, కానీ అప్పుడు ఏం పనులు చేయలే. గుట్ల మందులు ఉండే, అదొకటి ఉండే ఏ అభివృద్ధి కాలేదు. పావన్ ఉండే, అదే చైర్మన్ అదొకటి ఉండే. ఒక ఆడప్రవి బీజేపీ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడే జర మంచిగా ఉండే. అప్పుడు విద్యాసాగర్ బీజేపీ ఉన్నప్పుడు కూడా టెక్సో పార్క్ కూడా అది ఆయన తెచ్చింది, ఆయన బీఆర్ఎస్. ఇప్పుడు బండి సంజయ్ ఎంపీ అయిన కాంచెల్లి ఆ టెక్సో పార్కు నిధులు తెచ్చినా నిన్న వచ్చిండు, నేను కొట్టాడు తెత్తా, నేనే చేస్తా అని బండి సంజయ్ అన్నాడు. కానీ ఆయన మాటలు కూడా పట్టుకోవద్దు ఎవరు. టీఆర్ఎస్ఏ రావాలి, మళ్ళీ మున్సిపల్ చైర్మన్ ఆయనే రావాలి, మళ్ళీ వాళ్ళే అదైతే కాంగ్రెస్ గెలిపి మంచి గెలుచుడు. మున్సిపాలిటీ చైర్మన్ కూడా కారే వస్తుంది. కాంగ్రెస్ గెలిపి అంటాను, కారే గెలిపియాలి. కాంగ్రెస్ ఎవ్వల మాట పట్టుకోండి, కాంగ్రెస్ మాటలే పట్టించుకోకుండా మన బీజేపీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మొత్తం మన బీఆర్ఎస్ గెలిపించుకోవాలి. మున్సిపల్ సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ 39 వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డులు గెలవబోతుంది? బీఆర్ఎస్ ఎన్ని వార్డులు గెలవబోతాయంట కనీసం 12 మందం వస్తుంది. 12 మందం ఎంత? 12 మందం అంటే 29 వాళ్ళ 39 వాళ్ళు కదా, కనీసం 30 దాకానైనా వస్తాయి. ఎందుకు తక్కువ వస్తాయి మరి? కాంగ్రెస్ తక్కువ అంటే ఆయన అభివృద్ధి చేసిన ఆత్మలు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క ముసల్దాని దగ్గర 60 ఏళ్ళ ముసల్దాన్ని కూడా మా కొడుకాను అని అంటాను. మళ్ళీ ఆయనని గెలిపించుకున్నాం, వరుడు మన వార్డు ప్రారంభం చేసుకుంటాం. మొన్న పోయిన ఎలక్షన్ల లోపల
5 ఏళ్ల కింద అప్పుడు ఉన్నప్పుడు వార్డు ఉన్నప్పుడు కల్లూరు మాది ఉండే ఆయన నిధులు ఇచ్చిండు. కల్లూరు మాది ఈ రోడ్లు మొత్తం మా వార్డుకు మొత్తం రీసెర్చ్ అయ్యి మా బోర్లు కూడా సౌలత ఆయనే చేసిండు. ఇంటింటికి కూడా నల్ల పెట్టించి ఏది మన బోరు నల్ల కూడా పెట్టించి కూడా 10 ఇళ్ళకు కూడా కేటీఆర్ పెట్టించిండు. మా రోడ్డు మొత్తం లోతు ఉండే అసోటిది కట్టించి బ్రిడ్జి కట్టించి కూడా కేటీఆర్ వచ్చి అన్నీ తిరిగి ఎంతలా నెల రోజుల్లో మంజూరు అయిపోయింది. ఇటు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయనా? కొంతమందికి వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అని అంటే కొంతమంది ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఆడికి తెలంగాణ రాష్ట్రానికి పావల మందం వచ్చినాయి కానీ బారణ మందం అయితే రాదు. బెడ్రూమ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అది ఉన్నప్పుడు వచ్చినాయి, ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. కనీసం కొన్ని ఆశ్చర్యమంపుకు ఎలక్షన్ కోర్టు అయింది. అంత కూడా రోడ్లు అయిపోగానే ఎలక్షన్ కోడ్ చేయబట్టి అయిపోయింది. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి మా వాడు ఎలక్షన్ కోడ్ చేయబట్టి అయిపోయింది. కూడా పక్క కాంగ్రెస్ గెలుస్తుంది. కారే పక్క వస్తుంది.